అందరికీ నమస్కారం. నమస్కారం సార్, నమస్కారం మేడం. నా పేరు వచ్చేసి హేమంత్ రెడ్డి. అందరికీ ఒక సాధారణమైన ఒక కామన్ క్వశ్చన్ ఒకటి ఉంది. అది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. దానికి సంబంధించి నేను కొంచెం రీసెర్చ్ చేసినట్టయితే ఆ క్వశ్చన్ ఒక ఆన్సర్ వస్తుంది. ఇవాళ బాగానే చెప్తున్నాను. అసలు క్వశ్చన్ ఏంటిది అని అడుగుతున్నారా? రైట్ చెప్తున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అదొక క్వశ్చన్. సెకండ్ థింగ్, ఈ వీడియో వచ్చేసరికి మనం ఈస్ట్ హైదరాబాద్ వైపునే ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అదే, ఈస్ట్ హైదరాబాద్ దిక్కు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. థర్డ్ క్వశ్చన్, ఓకే ఈస్ట్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఈస్ట్ హైదరాబాద్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా ఫ్యూచర్లో చాలామైన గ్రోత్ అప్రిసియేషన్, ల్యాండ్ అప్రిసియేషన్ వస్తుంది అనేది థర్డ్ క్వశ్చన్. ఈ మూడు క్వశ్చన్లు కూడా ఈ వీడియో మీకు సమాధానం చెప్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమైతే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే నాకు చాలా ల్యాండ్ అప్రిసియేషన్ వస్తుంది అని మీరు అనుకుంటారు. ఓకే, దానికన్నా ముందు మనం ఒక చిన్న విషయం తెలుసుకుందాం. అదేంటిదంటే రీసెంట్గా మన గవర్నమెంట్ చెప్పిన మాటలు, అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటిది అంటే, మీకు ఇది కనిపిస్తుందా, ఇది మన ఔటర్ రింగ్ రోడ్. తర్వాత ఇది వచ్చేసరికి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఓకే, ఇది ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా అర్బన్ పాలసీ కిందకి వస్తుంది, అర్బన్ పాలసీ. ఓకే, దాని తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మొత్తం సెమీ అర్బన్ పాలసీ కిందకి వస్తాయి, సెమీ అర్బన్ పాలసీ. దాని తర్వాత ఈ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం దాటేసి అవతల ఏవైతే ప్లేసెస్ ఉంటాయో అవి మొత్తం కూడా రూరల్ పాలసీ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా రూరల్ పాలసీ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, రూరల్ పాలసీ కిందకి రావడం జరుగుతుంది. సో మన ఇంతకుముందు మన వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు రెండు పాలసీలు అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఒక పాలసీ వచ్చేసరికి గ్రిడ్ పాలసీ, GRID, గ్రిడ్ పాలసీ. దాని తర్వాత సెకండ్ పాలసీ వచ్చేసరికి లీప్ పాలసీ, లీప్ పాలసీ. ఓకే, ఈ విషయాలలో నాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు విషయాలు, ఈ రెండు పాలసీల గురించి తెలిసినట్టయితే మీకు మనం ఈస్ట్ హైదరాబాద్ వైపు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక అవగాహన మీకు లభిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసరికి గ్రిడ్ పాలసీ. గ్రిడ్ పాలసీ అంటే ఏం లేదు సార్, గ్రిడ్ పాలసీ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ. ఓకే, గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీ. ఈ పాలసీ ఏం చెప్తుందంటే సార్, ఈ పాలసీ వచ్చేసరికి మన హైదరాబాద్ లో ఓన్లీ వెస్ట్ హైదరాబాద్ మాత్రమే చాలా డెవలప్ అయింది బికాస్ ఆఫ్ ఐటీ పార్క్స్. సో అలా ఒకటే ప్లేస్ డెవలప్ కావద్దు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలి అని ఈ పాలసీ వర్క్ చేస్తుంది. సెకండ్ వచ్చేసరికి లుక్ ఈస్ట్ పాలసీ, అదే లీప్ పాలసీ. లీప్ పాలసీ అంటే లుక్ ఈస్ట్ పాలసీ, లుక్ ఈస్ట్ పాలసీ. ఓకే, ఈ లుక్ ఈస్ట్ పాలసీ వచ్చేసరికి ఈ యొక్క పాలసీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదంటే సార్, ఒక వెస్ట్ హైదరాబాద్ ఏదైతే డెవలప్ అయిందో దానికి సిమిలర్ గానే ఈస్ట్ హైదరాబాద్ అనేది దానికి సంబంధించిన ఐటీ పార్క్స్ అనేది వెస్ట్ హైదరాబాద్కి ఎలా ఐటీ పార్క్స్ రావడం జరిగిందో, అక్కడైతే ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎలా క్రియేట్ అయిందో సేమ్ అలాగనే ఈస్ట్ హైదరాబాద్ సైడ్ కూడా క్రియేట్ కావాలని చెప్పేసి ఈ యొక్క లుక్ ఈస్ట్ పాలసీ అనేది వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటిది అంటే, ఇక్కడ రెండు పాలసీలు ఉన్నాయి. ఒకటేమో గ్రిడ్ పాలసీ, ఇంకోటేమో లీప్ పాలసీ. గ్రిడ్ పాలసీ మొత్తం అన్ని వైపుల డెవలప్మెంట్ వెస్ట్ హైదరాబాద్కి ఏదైతే జరిగిందో అలానే అన్ని సైడ్లకి డెవలప్మెంట్ జరగాలని వర్క్ చేస్తుంది. అలాగే లీప్ పాలసీ ఓన్లీ ఫర్ ఈస్ట్ హైదరాబాద్కి డెవలప్మెంట్ రావాలని వర్క్ చేస్తుంది. సో ఈ రెండు పాలసీల వల్ల బాగా బెనిఫిట్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అదొక ఈస్ట్ హైదరాబాద్ మాత్రమే. ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఒక క్రెడాయ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది, ఒక ప్రైవేట్ బాడీ. ఆ బాడీ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే దాంట్లో సంబంధించిన వ్యక్తులు, దాంట్లో హయ్యర్ అథారిటీలో ఉన్న వ్యక్తులు కొన్ని సంచలనకరమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఈస్ట్ హైదరాబాద్ గురించి మాత్రమే. అదేంటిదంటే క్రెడాయ్ అనేది ఒక బాడీ, అదొక క్రెడాయ్. ఓకే, క్రెడాయ్ వచ్చేసరికి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది క్రెడా యొక్క ఫుల్ ఫామ్, అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ బాడీ యొక్క యూజ్ ఏంటిది, ఈ బాడీ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలని మీరు అడగవచ్చు. చెప్తాను. వాట్ ఈస్ క్రెడా అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ బాడీ మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి వర్క్ చేస్తుంది. చాలా క్లోజ్ గా చెప్పాలి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా. వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ అఫైర్స్, అదొక డిపార్ట్మెంట్. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇదొక డిపార్ట్మెంట్. దాని తర్వాత వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇదొక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్ తోటి క్రెడా అనే బాడీ వర్క్ చేసేది. వచ్చేసరికి ఒక ప్రైవేట్ బాడీ. ఇది 1999 లో ఎస్టాబ్లిష్ అయింది.
1999లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ బాడీలో వచ్చేసరికి మొత్తం 13,000+ డెవలపర్స్ ఉన్నారు. 13,000+ డెవలపర్స్ ఉన్నారు. దాని తర్వాత 230 సిటీస్ లో ఉంది ఈ బాడీ అండ్ 21 స్టేట్స్ లో అయితే ఈ బాడీ ఉండడం జరిగింది. 21 స్టేట్స్ లో అయితే ఈ బాడీ ఉండడం జరిగింది. ఓకే, మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఈ విషయాలు చెప్పిన తర్వాత అసలు క్రెడాయికి ఈస్ట్ హైదరాబాద్కి సంబంధం ఏంటిది అని. సో మన క్రెడాయి హైదరాబాద్ యొక్క చైర్పర్సన్ వచ్చేసరికి సిహెచ్ రామచంద్రారెడ్డి. సిహెచ్ రామచంద్రారెడ్డి గారు క్లియర్ గా ఒక విషయం ప్రెస్ మీట్ లో అతను చెప్పిన విషయం ఏంటిది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం వెస్ట్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే వెస్ట్ హైదరాబాద్ ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసింది సార్. వెస్ట్ హైదరాబాద్ ఆల్రెడీ ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. ఎలా అంటే గజం 1,00,000, 2,00,000, 3,00,000 అనేది ఒక సాచురేషన్ పాయింట్ మన హైదరాబాద్కి అది. సో సిహెచ్ రామచంద్రారెడ్డి గారు క్రెడాయి చైర్మన్, హైదరాబాద్ చైర్మన్ చెప్పిన విషయం ఏంటిది అంటే, ఇప్పుడు రాబోయే డెవలప్మెంట్ కూడా మొత్తం ఈస్ట్ వైపు మాత్రమే అని చెప్పారు. ఒక ఈస్ట్ హైదరాబాద్ అనేది రాబోయే కాలంలో ఒక 15 to 20 years రాబోయే కాలంలో ఒక వెస్ట్ హైదరాబాద్ అంత డెవలప్మెంట్ అనేది అయితే మన ఈస్ట్ హైదరాబాద్ చూడొచ్చు అని సిహెచ్ రామచంద్రారెడ్డి గారు చెప్పారు. నేను చెప్తలేను సార్, నేను చెప్తలేను, సిహెచ్ రామచంద్రారెడ్డి గారు స్వయంగా చెప్పారు. ఇది ఒక విషయం. దాని తర్వాత ఇప్పుడు మనం ఎగ్జిట్ పాయింట్ల గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. అదేంటిదంటే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొన్ని రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క సిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ, అంటే ప్రతి సిటీకి సంబంధించిన సేల్స్ కానీ, ఒక ట్రాన్సాక్షన్ అమౌంట్స్ కానీ ప్రతి ఇయర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎవరు రిలీజ్ చేస్తారంటే నైట్ ప్రాంక్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్. నైట్ ప్రాంక్, ఓకే, నైట్ ప్రాంక్ ఇండియా అని ఫ్రాంక్ సంథింగ్, నైట్ ఫ్రాంక్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇది ప్రతి ఇయర్ కూడా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి తెలిసిన విషయం ఏంటిదంటే 2023లో వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటిది అంటే మన 2023లో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ వాల్యూ లా ఒక ఈస్ట్ హైదరాబాద్ 29% అకౌంట్ చేసింది సార్. 29% అకౌంట్ చేసింది ఒక ఈస్ట్ హైదరాబాద్ మాత్రమే. అంటే టోటల్ హైదరాబాద్ లో జరిగిన ట్రాన్సాక్షన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా 29% ఒక ఈస్ట్ హైదరాబాద్కి రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా అది రెసిడెన్షియల్ అని కావచ్చు, కమర్షియల్ అని కావచ్చు, లేదా రోడ్ కనెక్టివిటీ అని కావచ్చు, ఏదైనా సరే హైదరాబాద్ లో ఈస్ట్ హైదరాబాద్ వైపు డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్ గా వేగంగా జరుగుతుంది కంపేర్ టు అదర్ జోన్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఒక విషయం. దాని తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటిది అంటే, ఓకే నువ్వు చెప్పిన విషయాలలో చాలా బాగున్నాయి, నాకు అర్థమైంది, నేను ఈస్ట్ హైదరాబాద్ వైపు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఈస్ట్ హైదరాబాద్ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ఏరియాస్ ఉన్నాయి, చాలా జోన్స్ ఉన్నాయి. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కి నేను చెప్పబోయే సమాధానమే మీకు తెలియజేస్తారు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి. సార్ ఇది వచ్చేసరికి మన యొక్క ఔటర్ రింగ్ రోడ్. ఓకే, ఈస్ట్ హైదరాబాద్ వచ్చేసరికి మొత్తం 5 ఎగ్జిట్లు ఉంటాయి సార్. 5 ఎగ్జిట్లు ఉంటాయి. ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 వరకు కూడా 5 ఎగ్జిట్లు ఉంటాయి. 5 ఎగ్జిట్లు అనుకోండి, అంటే కొంచెం అటు ఇటు ఉంటుంది, కాకపోతే దాదాపు సేమ్ ఉంటుంది. ఓకే, ఒక 5 ఎగ్జిట్లు. ఇది వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ 12, 11, 10, 9, 8. సో మొత్తం 5 ఎగ్జిట్ పాయింట్ ఉన్నాయి. 5 ఎగ్జిట్ పాయింట్లలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఫ్యూచర్ లో చాలా అప్రిసియేషన్, ల్యాండ్ అప్రిసియేషన్ ఉంటుంది. ఒక వెస్ట్ హైదరాబాద్కి ఎలాంటి రేట్లు అయితే వచ్చినా అదే రేట్లు మన ఈస్ట్ హైదరాబాద్లో ఏ జోన్కి ఏ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్ అప్రిసియేషన్ కానీ, లేదంటే మీరు పెట్టిన పెట్టుబడి 4 ఇంతలు 5 ఇంతలు కానీ ఎప్పుడైతే ఎక్కడైతే అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఎగ్జిట్ 12 వచ్చేసరికి బొంగళూరు ఎగ్జిట్ సార్. మనం ఒక్కొక్క ఎగ్జిట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇది ఒకటి, ఈ ఎగ్జిట్ 12 వచ్చేసరికి బొంగళూరు ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ నెంబర్ 12కి వెళ్ళి మనం నాగార్జున సాగర్ అయితే వెళ్ళగలుగుతాం. నాగార్జున సాగర్ రోడ్. ఓకే, ప్రతి ఎగ్జిట్ పాయింట్ దగ్గర అంటే ఇప్పుడు సహజంగా ఏ ఒక ఎగ్జిట్ పాయింట్ అయినా సరే ఏదైనా ఒక జోన్ కానీ ఒక ప్రాంతం అనేది ఏదైనా ఒక ప్రాంతం అనేది ఒక 4-5 విషయాలు జరిగినట్టయితే ఆ ప్రాంతం అనేది చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. దాని వచ్చేసరికి మనకు ఫస్ట్ కావాల్సిన ఒక రోడ్ కనెక్టివిటీ ఉండాలి. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని బిల్డ్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రిడ్జెస్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ టు ద రోడ్స్, దాని తర్వాత మెట్రో ఎక్స్పాన్షన్ కానీ ఇలాంటివి జరిగినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పుడు ఆ ప్రాంతం కానీ ఎదగడానికి, ఆ ప్రాంతం కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలు కానీ, ఆ ప్రాంతంలో ల్యాండ్ కానీ అప్రిషియేట్ కావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్. దాని తర్వాత అక్కడ ఉన్న టూరిజం,
అక్కడ ఉన్న టూరిజం లేదంటే టూరిజంలో చాలా థింగ్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ కావచ్చు లేదంటే పిలిగ్రిమేజ్ ప్లేసెస్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు. ఓకే, సో ఇలా టూరిస్ట్ ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి. దాని తర్వాత ఫోర్త్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెఫినెట్ గా మన గ్రోత్ అనేది డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ లో టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి సార్, ఈస్ట్ హైదరాబాద్ ని కంపేర్ చేస్తే వెస్ట్ హైదరాబాద్ లో టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి, చెప్పుకోదాక పెద్ద టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఓన్లీ వెరీ 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 లిమిటెడ్ టూరిస్ట్ ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు మరి అంత డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ పాయింట్ ఎంప్లాయ్మెంట్ అనేది బాగా జనరేట్ అయింది. దాని వలన అక్కడ ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఒక సాచురేషన్ పాయింట్ వరకు రీచ్ అయినాయి సార్, సో మన మేజర్ రిఫరెన్స్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏ ప్రాంతం వైపు వస్తుందో అక్కడ డెవలప్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అక్కడ ఉన్న ల్యాండ్స్ కూడా బాగా అప్రిషియేట్ అవుతాయి కంపేర్ టు అదర్ జోన్స్. ఇది ఒక మెయిన్ క్రూషియల్ పాయింట్. ఈ వీడియోలో మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటిదంటే అక్కడ ఉన్న అక్కడ రాబోతున్న ఎంప్లాయ్మెంట్ గురించి మాత్రమే మనం ఫోకస్ చేస్తాం, అండ్ అలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇప్పుడు మనం బొంగళూరులో చూసుకున్నట్టయితే అక్కడ ఏ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, అక్కడ ఏ ఇండస్ట్రీస్ రాబోతున్న విషయం తెలుసుకుందాం. అదే మనం మేజర్ ఫోకస్ చేయాల్సిన పాయింట్. అక్కడ వచ్చేసరికి ఆదిబట్ల అక్కడ ఏరోస్పేస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ రాబోతుంది. దీనితోటి 40K డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత 70K ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కాబోతుంది. ఓకే, ఇది ఒక రాబోయే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ లేదా ప్రాజెక్ట్. దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి మనకు వేరే డెవలప్మెంట్ వచ్చేసరికి ఫాక్స్కాన్ అనే కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాని ద్వారా దాదాపు 35,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ కాబోతుంది. 35,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. దాని తర్వాత ఒక లాజిస్టిక్స్ పార్క్ అనేది మంగపల్లి దగ్గర ప్రపోజ్ చేశారు. లాజిస్టిక్స్ పార్క్ ఇన్ మంగపల్లి. ఈ మంగపల్లి అనే రీజన్ బొంగళూరు కిందకి వస్తుంది సార్. లాజిస్టిక్ పార్క్ ఇన్ మంగపల్లి. దీని ద్వారా దాదాపు ఒక 40,000 వరకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది సార్ ప్రెసెంట్ ఉన్న దాంట్లో బొంగళూరులో రాబోతున్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి సంబంధించిన కంపెనీస్. ఓకే, దాని తర్వాత మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఇక్కడికి ఏ మెట్రో కనెక్టివిటీ కూడా రావడం లేదు సార్. ఏ మెట్రో కనెక్టివిటీ కూడా ఇంకా ప్రపోజ్ స్టేట్ కి రాలేదు. సో ప్రజెంట్ మన బొంగళూరులో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం ఏంటిదంటే ఓన్లీ ఈ కంపెనీస్ మాత్రమే బొంగళూరులో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, దాని తర్వాత మనం ఎగ్జిట్ నెంబర్ 11 వెళ్దాం సార్. ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసరికి పెద్దంబర్పేట్ ఎగ్జిట్. ఓకే, మన పెద్దంబర్పేట్ ఎగ్జిట్ దగ్గర ఈ పెద్దంబర్పేట్ ఎగ్జిట్ అనేది ఒక స్టేట్ క్యాపిటల్ ని ఇంకో స్టేట్ క్యాపిటల్ ని కనెక్ట్ చేసే రూట్. ఒక స్టేట్ క్యాపిటల్ ఇంకో స్టేట్ క్యాపిటల్ కనెక్ట్ చేసే రూట్. ఇది దాదాపు ఒక 11 డిస్ట్రిక్ట్స్ ని కనెక్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కి ఎంటర్ కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా కనెక్ట్ చేసి 11 డిస్ట్రిక్ట్స్. ఓకే, ఈ పెద్దంబర్పేట్ ఎగ్జిట్ లో మనం చూసుకుంటే బాగా మనకి టూరిజం అంటే ఒక రామోజీ ఫిలిం సిటీ అందరితో కొన్ని 2-3 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ వచ్చేసరికి ఒక మెట్రో ఎక్స్పాన్షన్ అనేది హయత్ నగర్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ జరుగుతుంది సార్. హయత్ నగర్ వరకు మన ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇది కూడా ప్రపోజ్ స్టేట్ లను ఉంది. ఇంకొకటి వచ్చేసరికి దండు మల్కాపూర్ సార్. దండు మల్కాపూర్ దగ్గర ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అయితే రావడం జరుగుతుంది. దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్. ఓకే, ఈ దండు మల్కాపూర్ దగ్గర అయితే రావడం జరుగుతుంది. మనం ఎల్బీ నగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు అయితే ఒక 6 లైన్ హైవే అయితే నిర్మించాలని అది కూడా ఒక ప్రపోజ్ స్టేట్ లో ఉంది సార్. ప్రెసెంట్ మన పెద్దంబర్పేట ఎగ్జిట్ చూసినట్లయితే ఇవే పాయింట్స్ అంతే, దీని నుంచి ఏం లేవు. దాని తర్వాత మన ఎగ్జిట్ నెంబర్ 10 వచ్చేసరికి తారామతిపేట సార్. తారామతిపేట ఎగ్జిట్ సార్. నేను చెప్పాలంటే తారామతిపేటలో పెద్దగా డెవలప్మెంట్స్ అనేవి కూడా ఏమీ లేవు. ఒకటే ఒక డెవలప్మెంట్, అది కూడా ప్రపోజ్ స్టేట్ లో ఉంది. అదేంటిదంటే తారామతిపేట నుంచి నార్సింగికి ఒక మెట్రో కనెక్షన్ అనేది రాబోతుంది వయా నాగోల్కి మెట్రో వచ్చిన తర్వాత తారామతిపేట నుంచి నార్సింగికి మాత్రం ఒక మెట్రో కనెక్షన్ అయితే రాబోతుంది. దాని నుంచి పెద్దగా డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సార్ 80% తారామతిపేట ఎగ్జిట్ అయితే ఎటువైపు ఇన్వెస్ట్ చేయకండి సార్. ఎందుకంటే ఇది మన హెచ్ఎండి పరిధిలో చూసుకున్నట్టయితే ఎక్కువ కన్సర్వేషన్ జోన్ లో, దాని తర్వాత పెరియార్బన్ జోన్ లో ఉంది. రెసిడెన్షియల్ జోన్స్ అని చాలా తక్కువనే సార్ తారామతిపేట ఎగ్జిట్ లో. ఇక్కడైతే అసలు ఇన్వెస్ట్ చేయకండి సార్. నెక్స్ట్ వచ్చేసరికి గట్కేసర్ ఎగ్జిట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్ సార్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఐటీ పార్క్స్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి సార్. ఆల్రెడీ కొన్ని ఐటీ పార్క్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. మన ఇంతలో మనం మాట్లాడుకున్నట్టు రుకీస్ పాలసీ ప్రకారంగా
లుకిష్ పాలసీ వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ అనేది ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో, ఎవరైతే ఐటీ బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఈస్ట్ వైపు ఇన్వెస్ట్ చేసినట్టు అయితే వాళ్ళకి క్లియర్ ప్రాపర్టీ టైటిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని గవర్నమెంట్ హామీ దాని ప్రకారంగానే గట్కేసర్ ఎగ్జిట్ దగ్గర ఆల్రెడీ కొన్ని ఐటీ పార్క్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓకే పర్వాలేదు గవర్నమెంట్ హామీ ఇస్తుందని చెప్పేసి మీరు ఇన్వెస్ట్ చేసిన అక్కడ దాని తర్వాత ఫ్యూచర్ లో డిస్ప్యూట్ అనేది రైజ్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ అనేది మీకు కంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్. ఈ విషయాలలో కూడా మనం లుకిష్ పాలసీలో చెప్పడం జరిగింది గవర్నమెంట్ కూడా. సో గట్కేసర్ ఎగ్జిట్ దగ్గర ఆల్రెడీ కొన్ని ఐటీ పార్క్స్ లైక్ మైండ్ స్పేస్, మైండ్ ట్రీ, దాని తర్వాత ఇన్ఫోసిస్, జెన్టాక్ ఇవి ఆల్రెడీ వచ్చేస్తారు. ఇవి వచ్చేసరికి మన పోచారం దగ్గర ఉన్నాయి సార్. ఇవి ఆల్రెడీ ఐటీ పార్క్స్ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. దాని తర్వాత మనం గట్కేసర్ ఎగ్జిట్ వైపు మనం ఎందుకు ఫోకస్ చేయాలి అనే విషయం ఇప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు ఇక్కడ దాదాపు 5 ఎగ్జిట్ పాయింట్, ఒక ఎగ్జిట్ పాయింట్ మిగిలి ఉంది. ఆ ఎగ్జిట్ పాయింట్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ గురించి మాట్లాడిన తర్వాత గట్కేసర్ ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వస్తాను. ఎందుకంటే గట్కేసర్ ఎగ్జిట్ పాయింట్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జిట్ పాయింట్. ఓకే మన ఎయిత్ వచ్చేసరికి కీసర ఎగ్జిట్ పాయింట్ సార్. కీసర ఎగ్జిట్ పాయింట్ లో పెద్ద డెవలప్మెంట్స్ అంటూ ఏం లేదు సార్. ఓన్లీ అక్కడ చూడడానికి ఒక టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి కీసర గుట్ట టెంపుల్ ఉంది. దాని గురించి కూడా అక్కడ పెద్ద డెవలప్మెంట్స్ అనేది కూడా ఏం లేదు. సో మనం మేజర్గా ఫోకస్ చేసిన ఏరియాస్ వచ్చేసరికి ఒక బొంగుళూరు ఒకటి, దాని తర్వాత ఒకటి గట్కేసర్ ఎగ్జిట్ ఒకటి. కానీ నా ప్రిఫరెన్స్ ఏంటిది, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసిన విషయం ఏంటిదంటే మనం గట్కేసర్ ఎగ్జిట్ వైపు ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తేనే మనకి ఫ్యూచర్లో ల్యాండ్ అనేది చాలా అప్రిషియేట్ అవుతుందని నేను కనుక్కున్న విషయం సార్. దానికి తగ్గ రీజన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి సార్. ఒకటి వచ్చేసరికి మన గట్కేసర్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఆల్రెడీ ఒక ఎయిమ్స్ కాలేజ్ వచ్చింది సార్. ఎయిమ్స్ ఇస్ రెప్యూటెడ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ సార్. అంటే ఇది మన ఇండియాలో మనకి ఐఐటీస్ అవర్ ఇంజనీరింగ్ ఎయిమ్స్ అనేది కూడా మెడికల్ కి అలా అది 200 ఎకరాల ఎయిమ్స్ అనే కాలేజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి 2019 కూడా ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది సార్. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఐటీ పార్క్స్ మేము ఆల్రెడీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి సార్. దాని తర్వాత మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ టూరిస్ట్ ప్లేస్ సార్, టూరిజం సార్. ఎప్పుడైనా సార్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక జోన్, అది వెస్ట్ అని ఈస్ట్ అని నార్త్ అని సార్, అది డెవలప్ కావడానికి 2 కారణాలు ఉంటాయి సార్. ఒకటి ఆడ చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ ఎలా అంటే నెలకి అంటే ఒక రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న ల్యాండ్ అనేది బాగా అప్రిషియేట్ అవుతుంది. ఈ 2 ఉంటే చాలు సార్. ఈ 2 ఉంటే డెఫినెట్ గా ల్యాండ్ అనేది ఫ్యూచర్ లో చాలా అప్రిషియేషన్ రావడం జరుగుతుంది. సో మీరు క్వశ్చన్ వేయచ్చు, బొంగళూరులో కూడా ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి కదా, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని బొంగళూరు వైపు ఎందుకు ఇన్వెస్ట్ చేయదని మీరు క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ సార్. కానీ దానికి నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే సార్, మనం ఎప్పుడైనా సరే ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే అది సేఫ్ స్టేట్ లో పెట్టేసి మనకి హైయర్ రిటర్న్స్ వచ్చేటట్టు మనం ఇన్వెస్ట్ చేయాలి సార్. ఓకే ఇది షేర్ మార్కెట్ కాదు సార్. షేర్ మార్కెట్ లో మనకు వచ్చే లాస్ మనం మినిమైజ్ చేసుకోవచ్చు. మన పోర్ట్ఫోలియో 4% పడిపోయిందంటే అది ఒక కంపెనీకి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ అలా ఉండదు సార్. ఒకసారి మనం ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసినామంటే ల్యాండ్ ఫ్యూచర్ అప్రిషియేట్ అయితేనే మనకి ఎగ్జిట్ అనేది కొంచెం ఫాస్ట్ వస్తుంది సార్. అదే ల్యాండ్ వాల్యూ పడిపోతూ ఉంటే అంత తొందరగా బైస్ మనకు దొరకదు. అదొక మెయిన్ పాయింట్. అండ్ అలాగే బొంగళూరులో రాబోతున్న ప్రాజెక్ట్స్ కూడా కంపెనీస్ ఏవైతున్నా కూడా అన్ని ప్రపోజ్ స్టేట్ లో ఉన్నాయి సార్. గట్కేసర్లో రాబోతున్న కంపెనీలు కూడా దాదాపు ప్రపోజ్ స్టేట్ లోనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన యాడ్ అడ్వాంటేజ్ ఏంటంటే టూరిజం. సాక్షాత్ అక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది సార్ యాదగిరి గుట్ట దగ్గర. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే టూరిజం ప్లేసెస్ చాలా ఉంటాయి. ఎలా అంటే ఒకటి స్వర్ణగిరి ఒక టెంపుల్ ఉంది, దాని తర్వాత కొలనుపాక ఒక టెంపుల్ ఉంది, దాని తర్వాత యాదాద్రి టెంపుల్ ఒకటి ఉంది, దాని తర్వాత ఒక సురేంద్రపూర్ ఇక్కడ హిందూ మైథాలజికల్ మ్యూజియం ఉంది సార్. అంటే మన హిందూ పురాణాలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం మనకి తెలియదు. అంటే మన ఎప్పుడో మన హిందూ అనే సంస్కారాలు అంటే మన హిందూ అనే జాతి అనేది ఎప్పటికెళ్ళో స్టార్ట్ అయింది సార్. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఉన్న విషయాలన్నీ కూడా ఈ సురేంద్రపూర్లో ఉన్న హిందూ మైథాలజికల్ మ్యూజియం లో పెట్టడం జరిగింది. ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ సార్. ఇన్ని డెవలప్మెంట్స్ అయితే దాంతో పాటు కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ మీరు చూసుకున్నట్లయితే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ కానీ లేదంటే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, దీని ద్వారా ఏమైతుందంటే సార్ ఈ టెక్స్టైల్ పార్క్ రావడం వల్ల ఒక రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్ వరకు మొత్తం ప్రోడక్ట్ కూడా అక్కడనే తయారవుతుంది. దాంతో ఎంతో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సార్. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఏకంగా 1200 ఎకరాలు సార్, 1200 ఎకరాలు అలా డెవలప్ చేసేసి డెవలప్ అంటే దానికి సంబంధించిన రోడ్ కనెక్టివిటీ కానీ, దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కానీ ఇవాళ కూడా అలా డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒక 22 మల్టీనేషనల్ కంపెనీస్ తోటి కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అది కూడా రాసుకుంది సార్ గవర్నమెంట్. సో మనం ఎప్పుడైనా సరే సేఫర్ సైడ్ ఉండి హై రిటర్న్స్ వచ్చే ప్లేస్ పైన మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం సార్.
దానికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే గట్కేసర్ ఎగ్జిట్. గట్కేసర్ ఎగ్జిట్ నుంచి రాబోయే అంటే దాని ముందున్న ప్రాంతాలు భువనగిరి కానీ, బీబీ నగర్ కానీ, లేదంటే వంగపల్లి కానీ, ఆలేరు కానీ ఈ ప్రదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి చూడండి సార్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు డెఫినెట్ గా ఫ్యూచర్ లో చాలా అప్రిసియేషన్ వస్తుంది. ఒకవేళ మీరు ఈస్ట్ హైదరాబాద్ వైపు, అది కూడా ఎస్పెషల్లీ గట్కేసర్ ఎగ్జిట్ వైపు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సార్. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.